Very good morning. Welcome to 3060 Headlines. ఏపీలో 149కే ఫోన్, టీవీ, ఇంటర్నెట్ కనెక్షన్. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న బాబు. నిజామాబాద్ పెద్దపల్లి రూట్లో రైలు కూత. రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించనున్న సురేష్ ప్రభు. భూసేకరణ చట్టంపై కాంగ్రెస్ అభ్యంతరం. గవర్నర్కు ఫిర్యాదు చేయనున్న తెలంగాణ నేతలు. నేడు శశికళకు పట్టం కట్టనున్న అన్నాడీఎంకే. పార్టీ నిబంధనలు సవరించిన ప్రధాన కార్యదర్శి పీఠం. ముతూటు దోపిడీ కేసులో ఊహా చిత్రాలు విడుదల. పాత నేరస్తుల పని అంటున్న పోలీసులు. అన్నాడీఎంకే పార్టీలో కీలక ఘట్టానికి ఇవాళ ముహూర్తం ఫిక్స్ అయింది. పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళకు పగ్గాలు అప్పగించడానికి భేటీ అవుతోంది జనరల్ కౌన్సిల్. చెన్నై శివారులోని శ్రీవారి కళ్యాణ మండపంలో జరిగే మీటింగ్ కు 2770 మంది అన్నాడీఎంకే సభ్యులు హాజరవుతారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కార్యదర్శులు, ఇతర సభ్యులు ఈ భేటీకి హాజరు కానున్నారు. చెన్నైలో ప్రస్తుతం జరగనున్న పరిణామాలు చూస్తుంటే ఇదంతా ఏకపక్షంగా జరుగుతుందా లేకపోతే రచ్చరచ్చగా మారుతుందా అనేదే ఉత్కంఠగా మారింది. జనరల్ కౌన్సిల్ సమావేశంలో మొదట జయలలితకు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఆమె మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. అమ్మకు భారతరత్న డిమాండ్ చేస్తూ మరో తీర్మానం చేయనున్నారు. గతంలో పెరియార్ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించింది అన్నాడీఎంకే. అదే తరహాలో జయలలితను కూడా శాశ్వత ప్రధాన కార్యదర్శిగా తీర్మానించే అవకాశాలున్నాయి. ఈ తతంగం ముగిసిన తర్వాతే శశికళ వ్యవహారం తెరపైకి రానుంది. చిన్నమ్మను పార్టీ ప్రధాన కార్యదర్శి లేదా సంయుక్త ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ తీర్మానం చేస్తారు. అయితే ఇందుకు పార్టీ నియామావళిలో కొన్ని మార్పులు చేయాలి. జయలలిత మృతిపై ఇవాళ మద్రాసు హైకోర్టులో విచారణ జరగనుంది. జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నందున సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు 3 కమిటీని ఏర్పాటు చేయాలని చెన్నైకి చెందిన జోసెఫ్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను అన్నాడీఎంకేలో సభ్యుడినని పేర్కొన్నారు. సెప్టెంబర్ 22న జయ అపోలో ఆసుపత్రిలో చేరాక ఏమి జరిగిందనే విషయం ప్రజలకు తెలియదన్నారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఇవాళ వాదనలు విననుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను పొడిగించడానికి సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అన్ని అంశాలపై చర్చించేందుకు అనువుగా సంక్రాంతి వరకు లేదంటే ఆ తర్వాత కూడా సభను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ఇవాళ అసెంబ్లీలో హరితాహారంపై చర్చ జరగనుంది. అయితే స్పీకర్ తీరును నిరసిస్తూ విపక్షాలు సభను బాయ్కాట్ చేసే అవకాశం కనిపిస్తోంది. నిన్న 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ తెచ్చిన బిల్లుపై వాడివేడిగా చర్చ జరిగినా ఆమోదం లభించింది. గందరగోళం మధ్య బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్లో మరో అంకానికి ఇవాళ తెరలేవనుంది. నేడు మోర్తాడ్ నుంచి జగిత్యాల మీదుగా పెద్దపల్లి వరకు రైలును ప్రారంభిస్తారు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు. ఢిల్లీ నుంచి సురేష్ ప్రభు, టీఆర్ఎస్ ఎంపీ కవిత సంయుక్తంగా రిమోట్ ఆన్ చేసి రైలు సేవల్ని అందుబాటులోకి తెస్తారు. 2017 డిసెంబర్ చివరకు పెద్దపల్లి నిజామాబాద్ మార్గంలో ఇందూరు వరకు రైల్వే లైన్ పూర్తి చేస్తామంటున్నారు కవిత. గడువు ముగిసిపోతోంది. ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 30 నోట్ల రద్దు పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు రేపటితో సమాప్తం కానుంది. మోడీ దేశ ప్రజలను అడిగి టైం కూడా పూర్తిగా వస్తోంది. రేపటిలోగా పాత నోట్లను అకౌంట్లలో డిపాజిట్ చేసుకోకపోతే బ్యాంకు గడప ఎక్కలేరు. నేరుగా ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లి వాళ్లు అడిగే 1,00,000 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి నెల ముగిశాక రద్దయిన పాత నోట్లు ఉంటే 4 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
ఏప్రిల్ నుంచి పాత నోట్లను మార్చుకునే వారికి పాత నోట్ల లావాదేవీల్లో పాలు పంచుకుని దొరికిన వారికి 5,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఈ మేరకు రూపొందించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మార్చి నెలాఖరు వరకు రిజర్వ్ బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్ కు అవకాశం కల్పించిన కేంద్రం ఆ తర్వాత నల్ల కుబేర్లపై కొరడా చూపించనుంది. తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే 2016 మార్చి 31 తర్వాత 10 కంటే ఎక్కువ పాత పెద్ద నోట్లు ఉన్నవారికి 4 ఏళ్ల జైలు శిక్ష పడనుంది. బ్యాంకులో డిపాజిట్లకు రేపటితో ఆఖరు తేదీ కావడం, మోడీ చెప్పిన 50 రోజులు పూర్తవడంతో నగదు ఉపసంహరణపై ఆంక్షలను సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏటీఎంలలో రోజుకు 2,500, బ్యాంకుల్లో వారానికి 24,000 పరిమితిని సడలించనుంది ఆర్బీఐ. ఒకే రోజు లేదా వారానికి 40,000 తీసుకునేలా వెసులుబాటు ఇవ్వనున్నట్టు సమాచారం. ఆర్బీఐ నుంచి నగదు నిల్వలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయకుండా దశలవారీగా నిర్ణయం తీసుకోబోతున్నారు. తాజా పరిణామాలపై రేపు సాయంత్రం మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. బ్యాంకులు ఏటీఎంల వద్ద క్యూలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ హైదరాబాద్ లో 90% ఏటీఎంలు తెరుచుకోలేదు. నగదు ఉన్న ఏటీఎంల వద్ద విపరీతమైన రద్దీ ఉంటోంది. ఇంకోవైపు బ్యాంకుల్లోనూ తిప్పలు తప్పట్లేదు. నగదు అంతంత మాత్రంగా ఇస్తుండటంతో ఖాతాదారులు అవస్థలు పడుతూనే ఉన్నారు. పెద్ద నోట్లు రద్దు చేసే సమయానికి ఆర్బీఐ అంచనాల ప్రకారం దేశంలో 15.4 లక్షల కోట్ల రూపాయలు చలామణిలో ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం బ్యాంకులకు చేరిన డిపాజిట్లను చూస్తే ఈ టార్గెట్ దాదాపుగా పూర్తయినట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు 14 లక్షల కోట్లకు పైగా బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. ఇంకా బయటపడని నల్లధనం ఏదైనా ఉంటే ముక్కుపిండి వసూలు చేసి ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. పాత నోట్లను కలిగి ఉండడాన్ని నేరంగా మార్చిన కేంద్రం వచ్చే నెల నుంచి నిఘా పెంచబోతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఐటీ శాఖ అధికారులు ఇకపై విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నారు. బ్యాంకులకు సరిపడా నగదు సరఫరా చేస్తున్నామని ఆర్బీఐ చేస్తున్న ప్రకటనలో వాస్తవమంటున్నారు బ్యాంకు ఉద్యోగులు. ప్రైవేటు బ్యాంకులకే 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల పట్ల వివక్ష చూపిస్తోందన్నారు. నోట్లు రద్దై 50 రోజులు దాటుతున్న కరెన్సీ కష్టాలు తీరకపోవడానికి నిరసనగా లక్టీకాపుల్ ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించింది ఏపీ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. రెండు నెలలుగా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వట్లేదంటూ పోస్టాఫీస్ ముందు వృద్ధులు, వితంతువులు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడుతున్నా పెన్షన్ డబ్బులు ఇవ్వట్లేదంటూ బాధితులు వాపోతూ ఆందోళన చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని సముదాయించి పంపించేశారు. నోట్ల రద్దు ఇబ్బందుల నుంచి చిరు వ్యాపారులు ఇంకా పూర్తిగా బయటపడలేదు. కొత్తగా వచ్చిన 500 నోట్ల క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి చేరలేదు. దీంతో చిల్లర కష్టాలు తొలగట్లేదు. మెజార్టీ వ్యాపారులు తమ వ్యాపారాల్ని బాగా కోల్పోయారు. అయితే పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అరికట్టవచ్చని ఆశిస్తూ మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పెద్ద నోట్లు రద్దై 50 రోజులు గడిచినా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో నగదు కొరత వేధిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏటీఎంల వద్ద రద్దీ కంటిన్యూ అవుతోంది. బ్యాంకుల వద్ద పూర్తి స్థాయి కరెన్సీ అందట్లేదు. దీంతో నోట్ల కష్టాన్ని అధిగమించేందుకు నగదు రహిత లావాదేవీల వైపు అడుగులు వేస్తున్నారు స్థానికులు. చిరు వ్యాపారులు కూడా మొబైళ్ల ద్వారా ఆన్లైన్ చెల్లింపులు అంటూ బోర్డులు పెడుతున్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు 10 లక్షల కోట్లు దాచిపెట్టిందని ఆరోపించారు సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. లక్షల కోట్లు ఎగ్గొట్టే ఆర్థిక నేరస్తుల పేర్లు ప్రకటించే ధైర్యం మోడీ సర్కారుకు లేదన్నారు. కోట్ల రూపాయల కొత్త నోట్లు ఆర్బీఐ నుంచి నేరుగా బడాబాబులకు చేరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సురవరం సుధాకర్ రెడ్డి. సహారా పేపర్లు, బిర్లా డైరీల విషయంలో మోడీపై ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
పెద్ద నోట్లు రద్దై 50 రోజులు పూర్తి కావడంతో ఇంతకాలం కష్టనష్టాలు భరించిన సామాన్య ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. రైతుల రుణాలు మాఫీ చేయాలని, ఎంఎస్పీపై 20% బోనస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు వారి వారి అకౌంట్లలో 25,000 రూపాయల చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ఎన్డీఏ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలుస్తుందన్నారు. ఈ నిర్ణయం సామాన్యులకు, పేదలకు వరంలా మిగులుతోందన్నారు. నల్లధనం విషయంలో కేంద్రంతో సహకరించి తమ నిజాయితీని నిరూపించుకోవచ్చని కాంగ్రెస్ కు సూచించారు వెంకయ్యనాయుడు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో పర్యటించనున్నారు. ఫైబర్ గ్రిడ్ సేవలు, సౌర విద్యుత్తుతో పారిశ్రామిక అభివృద్ది దిశగా ఇప్పటికే దూసుకుపోతున్న మోరిని స్మార్ట్ విలేజ్ కానుంది. బహిరంగ మూల విసర్జన రహిత గ్రామంగా మోరిని ప్రకటించారు. నగదు రహిత లావాదేవీని ప్రోత్సహించడానికి ఈ ఆఫీసును ప్రారంభిస్తారు. 4,500 జనాభా, సుమారు 3,000 మంది ఓటర్లు ఉన్న మోరిలో ఫైబర్ గ్రిడ్ కేబుల్ వేశారు. దీంతో వైఫై, టీవీలకు కేబుల్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చాయి. 1000 విద్యుత్ స్మార్ట్ మీటర్లు కూడా ఏర్పాటు చేశారు. గూగుల్ వంటి విదేశీ సంస్థల ప్రతినిధులతో గ్రామంలో సమావేశమవుతారు బాబు. హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 3కి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ కు చెందిన రవీందర్, రాధిక దంపతులు కాకినాడ నుండి హైదరాబాద్ వస్తుండగా హయత్ నగర్ సమీపంలో వీరి కారును లారీ ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా రాధిక మృతి చెందింది. భర్త రవీందర్, పిల్లలు చికిత్స పొందుతున్నారు. బ్యాక్ టు న్యూస్. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకరించారు మంత్రులు. వెంకటాపురంలో సీసీ రోడ్లతో పాటు నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, అయిన పాత్రుడు. దివంగత పరిటాల రవీంద్ర ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. రామగిరిలోని అంగన్వాడీ, పంచాయతీ గెస్ట్ హౌస్ భవనాలతో పాటు మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. జగన్పై మూకుమ్మడి దాడి చేస్తూ ఆరోపణలు గుప్పించారు మంత్రులు. తప్పుడు ఆరోపణలు చేసిన కాకాన్ని జైలుకు పంపించే వరకు నిద్రపోనని శపథం చేశారు సోమిరెడ్డి. ఆరోపణలు రుజువు చేయడానికి 24 గంటలు టైం ఇచ్చిన టీడీపీ నేత ఆ తర్వాత కాకానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకాని బయటపెట్టిన పత్రాలను రుజువు చేస్తే శాసన మండలిలో అడుగు పెట్టబోనని సవాల్ విసిరారు సోమిరెడ్డి. మరోవైపు తాను చేసిన ఆరోపణలు నిజం కాదని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రతి సవాల్ విసిరారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆ పత్రాలు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసంటున్న కాకాని సోమిరెడ్డి మీద ఎదురుదాడి చేశారు. బీసీ రిజర్వేషన్లకు అవసరమయ్యే రాజ్యాంగబద్దమైన ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ లో బీసీ సంక్షేమంపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. 50% మించి రిజర్వేషన్లను పెంచొద్దని, కోర్టు ఉత్తర్వులను అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయాలని కేసీఆర్ సూచించారు. రిజర్వేషన్లపై అధ్యయనానికి తమిళనాడుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. పోలవరం నిర్మాణంలో కీలక దశకు అంకురార్పణ జరగనుంది. ముఖ్యమైన స్పిల్వే కాంక్రీటు పనులకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 1:59 స్పిల్వే పనుల్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. మొత్తం 52 బ్లాకులుగా స్పిల్వేను నిర్మిస్తారు. ఏపీ జీవనాడిగా పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టుకు నబార్డ్ తొలి విడత నిధులు అందడంలో ఇక మీదట కూడా నిధుల వరద పారుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దీంతో 2018 నాటికి గ్రావిటీతో నీటిని అందిస్తామని చెబుతోంది.
కడప జిల్లా గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది. వారికి మద్దతు తెలిపేందుకు వెళుతుండగా వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డిని సింహాద్రిపురం పోలీసులు కాసేపు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ ఎదుటే వైఎస్ వివేకానందరెడ్డి ఆందోళన చేయడంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర విభజన అనంతరం ఏపీపీఎస్సీ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 611 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2 క్లినికల్ సైకాలజిస్టు, అసిస్టెంట్ కెమిస్ట్రీలతో పాటు గణాంక విభాగంలో 8 అసిస్టెంట్ డైరెక్టర్ల పోస్టులు ఉన్నాయి. త్వరలో మరో 1000కి పైగా గ్రూప్ 3 పోస్టులకు భర్తీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. మహారాష్ట్ర, తెలంగాణలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన అంతర్ బ్రిడ్జి రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. గచ్చిరోలి జిల్లాలో చింతలపల్లి నుంచి తెలంగాణలోని చివరి గ్రామం కన్నేపల్లి వరకు 1600 మీటర్ల పొడవున 250 కోట్లతో నిర్మించిన బ్రిడ్జికి రేపు ప్రారంభోత్సవం జరగనుంది. కేంద్ర మంత్రి గడ్కరీ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడ్నవీస్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ వారధి వల్ల ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్రతో పాటుగా ఛత్తీస్గఢ్తో రోడ్డు రవాణా సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయి. తూర్పు గోదావరి జిల్లా మండపేట రైతు బజార్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీ నేతల బినామీలకు షాపులు ఎందుకు కట్టబెడుతున్నారంటూ వైసీపీ నేత లీలాకృష్ణ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ను నిలదీయడంతో వాదన జరిగింది. రైతులు కాకుండా దళారుల షాపులు దక్కించుకుని ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అయితే ఎస్టేట్ ఆఫీసర్ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు టీడీపీ నేతలు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.